నవలానిధి ఛానల్కు స్వాగతం. ప్రణయ ఫలితం 2వ భాగం. గుణసాగర్ అండగా నిలిచినంత మాత్రం చేత మహారాజు కీర్తిసేనుడు తనను ఎదిరించి జయించగలవాడే లేడని గర్వంతో ఎగిరిపడుతున్నాడు. ప్రతాపసింహుడు యుద్ధ రంగంలో నుంచి పారిపోయాడనే ఉత్సాహంతో గుణసాగర్ రాజకుమారిని వెదకడానికి బయలుదేరాడు. వీళ్ళ ఇద్దరి గర్వాన్ని నేలరాసి మట్టు పెట్టగల విరోధి మరొకడు ఉన్నాడని ఇంకా తెలుసుకోలేకపోయారు. ఈ రోజు నుంచే నేను కార్యరంగంలో కాలు పెడుతున్నాను. మహారాజు కీర్తిసేనుని, గుణసాగర్ని, మంత్రి సర్దారుల్ని, పెద్ద పెద్ద సేట్లను, కోటీశ్వరులను వరుసగా చంపి సమాధి చేస్తాను. మీ కొలువులో గొప్ప గొప్ప గూఢాచారులు ఉన్నారని పొంగిపోవద్దు. మీ గూఢాచారులనందరినీ గోరుతో మీటించేస్తాను. మిమ్మల్ని అందరినీ ఈపాటికే బంధించి ఉందును. కానీ నా ఉద్దేశం అది కాదు. ఒక్కొక్కరిని చిత్రవధ చేయాలని సంకల్పించుకున్నాను. అలానే చేస్తాను. ప్రాణాల మీద తీపి ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుండి పారిపోండి. నా మాట కాదన్న వాళ్ళందరినీ నరకానికి పంపిస్తాను. గూఢాచారుల గుండెల్లో బాకు గురు ఘంటాల్. ఆ కాగితంలోని వాక్యాలు విని మహారాజు చాలా కలవరపడ్డాడు. మంత్రి కూడా అదే స్థితిలో ఉన్నాడు. దర్బారులో ఉన్న వారంతా కంపించిపోయారు. మహారాజు ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తను ఆ సమయంలో ధైర్యం చెప్పకపోతే ప్రాణభీతితో ప్రజలు రాజ్యాన్ని విడిచి పారిపోతారని గ్రహించాడు. అతను తనలోని ఆందోళనను అణచుకుంటూ పైకి ధైర్యాన్ని నటించి, ఇలాంటి నీచుల ప్రగల్భాలకు మనం ఎప్పుడూ భయపడం. ఇటువంటి గురుగంఠాలు ఒక్కడు కాడు, 100 మందికి మనం సమాధానం చెబుతాం అని మంత్రి ముఖంలోకి చూస్తూ, మహామంత్రి, గురు ఘంటాలని బంధించడానికి పరిశోధకులను, సైనికులను అన్ని వైపులకు పంపించామని, గురు ఘంటాల్ ప్రజలకు ఏ విధమైన హాని కలిగించకుండా ప్రభుత్వం తగిన కట్టుదిట్టాలు చేసిందని, అతనికి భయపడి ఎవరూ ఆస్తిపాస్తులు వదులుకొని పారిపోనక్కరలేదని వెంటనే పట్టణమంతా చాటింపు వేయించండి. దానితో పాటు ఆ నీచుణ్ణి పట్టుకోవడానికి మన సైనికులను, పరిశోధకులను అన్ని మూలలకు పంపించండి అని చెప్పి అంతటితో దర్బారు చాలించాడు. తర్వాత మహారాజు కీర్తిసేనుడు బలభద్రదేవుని వెంటబెట్టుకుని ఆలోచన మందిరంలో ప్రవేశించాడు. ఇద్దరూ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిశ్చయం ప్రకారం మంత్రి బలభద్రదేవుడు గుణసాగర్ తండ్రి అయిన గజపతి మహారాజు పేరు ఒక జాబు రాసి, దానికి సిపాయి తెచ్చిన కరపత్రాన్ని దచ్చ చేసి ఒక సైనికుని ద్వారా వాటిని వీరగడం పంపించాడు. తర్వాత మంత్రి మహారాజు భవనానికి 4 వైపులా పహారా సైనికులను ఎక్కువ చేసి తన మందిరానికి వెళ్ళాడు. మహారాణి రత్నగర్భ మహారాజు వల్ల గురుగంటాలు చేసిన ప్రకటన విని భయంతో వణికిపోయింది. అంతఃపురమంతా ఆ వార్త వ్యాపించింది. గురుగంటాల్ పేరు చెబితేనే అందరి గుండెలు జల్లుమంటున్నాయి. ఆ రోజు పగలు రాత్రి కూడా ఎవ్వరూ సుఖంగా నిద్రపోలేకపోయారు. సరికదా, కన్ను మూయడానికి కూడా భయపడ్డారు. తెల్లవారింది. మహారాజు దర్బారులో ఉండగా ఒక సిపాయి దర్బారులోకి వచ్చి గడిచిన రోజులానే ఒక కరపత్రాన్ని అందజేసి, ఈ రోజున పట్టణం అంతటా ఇలాంటి కాగితాలే అంటించి ఉన్నాయి అన్నాడు. మంత్రి బలభద్రదేవుడు ఆ కాగితాన్ని తీసుకొని మహారాజుకు చదివి వినిపించాడు. అందులో ఇలా ఉంది: